హాయ్ అండి, వెల్కమ్ టు పేసెస్ కిచెన్. ఈరోజు వీడియోలో బనానా ఓట్స్ కేక్ ఏ విధంగా తయారు చేయాలో మీకు చేసి చూపించబోతున్నాను. మరి ఈ బనానా ఓట్స్ కేక్ని మైదా పంచదార వాడకుండా గోధుమ పిండి బెల్లంతో ఎంతో హెల్తీగా తయారు చేసుకోవచ్చండి. మరి ఈ బనానా ఓట్స్ కేక్ని ఈవినింగ్ స్నాక్ టైంలో తయారు చేసుకొని తీసుకుంటే ఎంతో టేస్టీగా ఉంటుందండి. మరి ఈ బనానా ఓట్స్ కేక్ని ఏ విధంగా తయారు చేయాలో దీని ప్రాసెస్ ఏంటి వీడియోలోకి వెళ్ళి చూసేయండి. ముందుగా ఒక మిక్సీ జార్ని తీసుకొని 1/2 కప్పు వరకు ఓట్స్ వేసుకోవాలి. ఇప్పుడు ఈ మిక్సీ జార్ మూత పెట్టుకొని ఈ ఓట్స్ని ఫైన్ పౌడర్ లాగా చేసుకోవాలి. ఈ విధంగా ఫైన్ పౌడర్ లాగా చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ ఓట్స్ పౌడర్ని పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు ఇదే మిక్సీ జార్లో 2 అరటిపళ్ళు తీసుకొని అరటిపళ్ళు కొన్న తొక్కను తీసేసి ఈ విధంగా స్లైసెస్గా కట్ చేసుకొని మిక్సీ జార్లో వేసుకోవాలి. ఇప్పుడు దీంట్లోనే 1/2 కప్పు వరకు సన్ఫ్లవర్ ఆయిల్ వేసుకోవాలి. ఇప్పుడు దీంట్లోనే 1/2 కప్పు వరకు పెరుగు వేసుకోవాలి. ఇప్పుడు దీంట్లోనే 1/2 కప్పు వరకు బెల్లం వేసుకోవాలి. ఇప్పుడు ఈ మిక్సీ జార్ మీద మూత పెట్టుకొని వీటిని అన్నింటినీ కూడా స్మూత్గా మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడు ఈ విధంగా మిక్సీ పట్టుకున్న తర్వాత ఒక బౌల్లో ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ఇప్పుడు దీని మీద ఒక స్ట్రైనర్ని పెట్టుకొని మనం ముందుగానే మిక్సీ పట్టుకున్న ఓట్స్ పౌడర్ని వేసుకోవాలి. ఇప్పుడు దీంట్లోనే 3/4 కప్పు వరకు గోధుమ పిండి వేసుకోవాలి. ఇప్పుడు దీంట్లోనే 1/2 టీ స్పూన్ వరకు బేకింగ్ పౌడర్ వేసుకోవాలి. 1/2 టీ స్పూన్ వరకు బేకింగ్ సోడా వేసుకోవాలి. ఇప్పుడు వీటిని అన్నీ కూడా గడ్డలు లేకుండా జల్లించుకోవాలి. ఇప్పుడు ఈ విధంగా జల్లించుకున్న తర్వాత గడ్డలు ఏమైనా ఉంటే పక్కకు తీసేసుకోవాలి. ఇప్పుడు వీటిని అన్నీ కూడా మొత్తం మిక్స్ అయ్యేటట్టు ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు కేక్ బ్యాటర్ కన్సిస్టెన్సీ ఈ విధంగా ఉండాలండి. ఇప్పుడు ఈ కేక్ బ్యాటర్ రెడీ అయిపోయిందండి. ఇప్పుడు ఈ కేక్ బ్యాటర్ని పక్కన పెట్టేసుకొని ఇప్పుడు ఒక కేక్ మౌల్డ్ తీసుకొని కొంచెం ఆయిల్ అప్లై చేసుకొని బటర్ పేపర్ వేసుకోవాలి. మనం రెడీ చేసుకునే కేక్ బ్యాటర్ని ఈ కేక్ మౌల్డ్లో వేసుకోవాలి. ఇప్పుడు ఈ కేక్ బ్యాటర్ని కేక్ మౌల్డ్లో వేసుకున్న తర్వాత ఈ కేక్ బ్యాటర్ని సమానంగా స్ప్రెడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ కేక్ మౌల్డ్ని పక్కన పెట్టేసుకొని ఒక మందపాటి కడాయి తీసుకొని ఇప్పుడు ఈ కడాయిలో ఒక వైర్ స్టాండ్ పెట్టుకోవాలి. ఇప్పుడు ఈ కడాయిలో ఈ కేక్ మౌల్డ్ని పెట్టుకోవాలి. ఇప్పుడు దీని మీద మూత పెట్టుకొని ఈ బనానా ఓట్స్ కేక్ని 50 నిమిషాలు లో ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి. 50 నిమిషాలు అయిన తర్వాత మూత తీసి ఒక నైఫ్తో కానీ టూత్పిక్తో కానీ కేకును గుచ్చి చూస్తే బ్యాటర్ అంటుకోకపోతే కేకు పర్ఫెక్ట్గా కుక్ అయినట్లండి. ఇప్పుడు కేకు కుక్ అయింది. ఇప్పుడు ఈ కేకుని తీసుకొని కొంచెం చల్లారనిచ్చి ఒక ప్లేట్లోకి డీమోల్డ్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ బనానా ఓట్స్ కేక్ని పీసెస్గా కట్ చేసుకొని సర్వ్ చేసుకోవడమేనండి. మరి ఎంతో ఈజీగా టేస్టీగా ఈ బనానా ఓట్స్ కేక్ని తయారు చేయడం చూశారు కదా. మరి ఈ బనానా ఓట్స్ కేక్ని అవెన్తో పని లేకుండా స్టవ్ మీదే ఎంతో ఈజీగా తయారు చేసుకోవచ్చండి. మరి ఈ బనానా ఓట్స్ కేక్ని ఇంట్లో ఉండే వస్తువులతోనే ఎంతో ఈజీగా టేస్టీగా తయారు చేసుకోవచ్చండి. మరి ఈ బనానా ఓట్స్ కేక్ని ఈవినింగ్ స్నాక్ టైంలో తయారు చేసుకొని తీసుకుంటే ఎంతో టేస్టీగా ఉంటుందండి. మరి ఎంతో టేస్టీగా ఉండే ఈ బనానా ఓట్స్ కేక్ని మీరు కూడా ఇంట్లో ప్రిపేర్ చేసుకొని ఏ విధంగా వచ్చిందో నాకు కమెంట్ చేయండి. నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.